తంబలీనా. అనగనగా ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉండేది. ఒక రోజు ఆమెకి ఒక ఫెయిరీ గ్రాడ్ మదర్ కనిపించి ఒక పువ్వుని ఇచ్చింది. ఆ పువ్వుని 2 రోజులు నీళ్లు పోయమని చెప్పింది. అలా చేసిన తర్వాత ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల బొటన వేలంత చిన్నగా ఉండడంతో తంబలీనా అని పేరు పెట్టారు. ఒకరోజు రాత్రి తంబలీనాని ఒక బొద్దింక ఎత్తుకుపోయింది. తన కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంది. కానీ తంబలీనా దాన్ని ఒప్పుకోకుండా చేపలు సీతాకోకచిలుక సాయంతో పారిపోయింది. అలా పారిపోయిన తంబలీనా ఒక ఎలుక ఇంట్లో ఆశ్రయం పొందింది. ఆ ఎలుక ఆమెను ఒక మోల్ తో పెళ్లి చేయాలనుకుంది. కానీ మోల్ ఎప్పుడు భూమిలోంచి బయటికి రాదు. భూమి లోపల ఉండే జీవితం తంబలీనాకి నచ్చలేదు. దాంతో ఆమె మళ్ళీ పారిపోయింది. అలా పారిపోతున్న ఆమెకి చలికాలంలో ఒక గాయపడిన పక్షి కనిపించింది. ఆ పక్షి చాలా బాధతో మూలుగుతూ ఉంది. దాన్ని తంబలీనా కాపాడింది. ఆ పక్షి వసంతంలో తిరిగి వచ్చి ఆమెని పుష్పాల రాజ్యానికి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమెకు తానంతే చిన్నవాడైన పుష్పాల రాజు కనిపించాడు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. తంబలీనాకు తను రెక్కలు ఇచ్చి పుష్పాల మధ్య సంతోషంగా జీవించడానికి అవకాశం కల్పించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతారు.